గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని పైడా విద్యా సంస్థల ప్రాంగణంలో తెలుగుదనంతో సంక్రాంతి శోభ ఉట్టిపడింది. దాదాపు 2000 మంది విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో మెరిసిపోతూ సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, డప్పు ప్రదర్శనలు, బొమ్మల కొలువులతో పలు రకాల వేషధారణలతో కళాశాల మొత్తం పల్లెటూరు వాతావరణాన్ని తలపించింది. నేటి తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్రాంతి సంబరాలపై ఐ న్యూస్ కాకినాడ రిపోర్టర్ రాజేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలైన చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే కాకినాడ జిల్లా కాకినాడ పైడా కాలేజ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ తలపించే విధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పైడా మేనేజ్మెంట్ వీరంతా కలిపి సంక్రాంతి పండుగ 3 రోజులు అసలు ఎలా ఉంటుంది, అసలు భోగి ఎలా ఉంటుంది, పెద్ద పండుగ ఎలా ఉంటుంది, కనుమ ఎలా ఉంటుంది, 3 పండుగలు తలపించే విధంగా పైడా మేనేజ్మెంట్ వారు నిర్వహించారు. అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటి, సంక్రాంతి పండుగలో ఏమేం చేస్తారు, అసలు గతంలో పెద్దవారు ఎటువంటి ఆచారాన్ని ఈ నిబంధనలతో చేసేవారని దానిపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. గ్రామీణ ప్రాంతాలలో సంక్రాంతి పండుగ ఎలా చేస్తారో అనే విధంగా 2 రోజుల ముందే సంక్రాంతి పండుగ వాతావరణం తీసుకొచ్చారు పైడా కాలేజ్ అధినేత పైడా ప్రసాద్ అండ్ వాళ్ళ మేనేజ్మెంట్, అలాగే వారి విద్యార్థులు కూడా తీసుకున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా వీడియోస్లో. ఏవైతే ఈ సంక్రాంతి సంబరాలలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మన పెద్దవారు ఏ రకంగా చేసేవారు, అసలు ఎలా ఉండేది, అసలు హరిదాస్ ఎలా ఉండేవారు, అసలు పండగ వాతావరణం వచ్చింది అంటే ఏ రకంగా ఉండేది అనే దానిపై అయితే పైడా అధినేత పైడా ప్రసాద్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వద్ద పైడా ప్రసాద్ ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎక్కడైనా చూస్తూ ఉంటాం అంటే గతంలో గ్రామీణ ప్రాంతాలలో ఈ సంక్రాంతి పండగ వచ్చిందంటే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది గోదావరి జిల్లాలో. అంటే ఈ గోదావరి జిల్లాలో ఈరోజు మనం ఈ పైడా కాలేజీలో గతంలో మర్చిపోయింది పిల్లలు ఈరోజు మీరు అందరికి గుర్తు చేస్తున్నారు. అంటే ఈ సోది కానీ, ఈ హరిదాసులు కానీ, ఈ పిండి దంచే విధానం కానీ, లేకపోతే ఈ పుల్లల పొయ్యి మీద వంటకాలు కానీ, ఇవన్నీ కూడా మీరు విద్యార్థులకి చెబుతూ వాళ్ళ చేతితో చేపిస్తున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? వచ్చే జన్మలో వచ్చే తరానికి మర్చిపోకుండా ఉండటం కోసం ఈ రోజున ఈ పిల్లలతో మేము జ్ఞాపకం చేస్తూ వాళ్ళు రాబోయే తరానికి జ్ఞాపకం చేయాలని వారి యొక్క ఈ సాంప్రదాయాలని వారు కూడా తీసుకెళ్ళి ప్రపంచానికి జాతి చెప్పాలనే ఆలోచనతో దీన్ని మేము గత 10 సంవత్సరాల నుంచి పిల్లలు నేర్పుతూ ఉన్నాము. అందరూ కూడా దానికి ఇష్టపడి వారు చాలా కష్టాలు పడి వాళ్ళు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకున్నది ఇక్కడ మనందరికీ చూపిస్తున్నారు. అందులో చిన్న పార్ట్ మాత్రమే ఇది. రాబోయే తరానికి వీళ్ళు ఒక నిచ్చెన లాంటి మా ఆలోచన. అంటే ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఒక రకంగా కాదు అన్ని రకాలుగా, అంటే సంక్రాంతి పండగ వస్తుందంటే ఇన్ని రకాలు ఉంటాయి, ఇప్పుడు ఏమీ లేవు అనే విధంగా కూడా విద్యార్థులకి చూపించే విధంగా అలాగే ప్రజలకు కూడా మీరు చూపిస్తున్నారు. అంటే ఇందులో ఈరోజు ఏర్పాటు చేసిందంటే ఏమేమి ఏర్పాటు చేశారు? ఒకటి 3 రోజుల పండగ మనకు ముఖ్యంగా భోగి రోజున భోగి పండుగలు వేస్తుంటాం. భోగి రోజు పండుగ వేయగానే ఆ భోగి రోజు తర్వాత సంక్రాంతి, మకర సంక్రాంతి అంటాం. ఆ మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు కనుక మకర సంక్రాంతి అంటాం. 3వ రోజు కనుమ. ఈ కనుమ రోజున మనము ఎవరైతే మనకి ఈ భోగభాగ్యాలను ఇస్తున్నారో వాళ్ళకి మనం గుర్తు చేసుకోవాలి, వాళ్ళని పూజించాలని కనుమ రోజున మనం మన గోవుల్ని వాళ్ళందరినీ కూడా పూజిస్తాం. ఇది ఒక ముఖ్యమైన సాంప్రదాయం. ఇంకా పోతే రెండోది, పూర్వకాలంలో అందరూ తాతమ్మలు ముత్తమ్మలు అందరం కలిసి కుటుంబం అంతా ఉండేవారు. ఇప్పుడు ఎవరి కాలది అయిపోయాం. ఈ ఒక్క రోజునైనా వాళ్ళ యొక్క పూర్వకాలాన్ని జ్ఞాపం చేయాలని వారి యొక్క సాంప్రదాయాలను మళ్ళీ ఒక్కసారి జ్ఞాపం చేసుకోవడానికి అన్ని రకాలు అంటే హరిదాసులు, గొబ్బెమ్మలు, కోలాటాలు, తర్వాత పిండి వంటలు, ఈ పిండి వంటల్లో రకాలు ఉన్నాయి. ఈ రోజున పంట పండింది ఏదైతే ఉందో ఆ పిండి వంట దాంతోనే తయారు చేయాలి అనే ఆలోచనతో పూర్వం చేసేవారు. అదే వీళ్ళకి కూడా ఈ రోజున కూడా నేర్పుతున్నాం. బియ్యంతోనే, కొత్తగా పండిన బియ్యంతోనే వంటలు చేయటం, అంతేగాని పిజ్జాలు బర్గర్లు కాదు. ఇవాళ పండగ అంటే పిజ్జాలు బర్గర్లు లేదా స్వీట్సే. అలా కాకుండా పూర్వకాలంలో అరిసెలు, సున్నుండలు, పోకొండలు, ఇలాగా పాత అరిసెలు, చక్రాలు, ఇలాగ ఈ పాతకాలపు వంటలన్నీ కూడా వాళ్ళతో చేయించి వాళ్ళకి రుచి చూపించడం వలన ఆ రుచి వాళ్ళకు కూడా నచ్చుతున్నాయి.
చెప్పేవాళ్ళు లేక వాళ్ళకి నచ్చట్లేదు ఇప్పుడు దాకా అని. ఇప్పుడు మనం నేర్పిస్తున్నాం కనుక వాళ్ళందరికీ నచ్చుతున్నాయి. వాళ్ళు కూడా సొంతంగా తయారు చేసుకుని ఇక్కడ అందరూ చూపించడం జరిగింది మనకి. అది ప్రస్తుతం మన వద్ద అపోలో మేనేజ్మెంట్ సంబంధించి అంజబాబు గారు వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ పైడా కాలేజ్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో మీరు భాగస్వామి అయ్యారు, మీరు దాంట్లో పాల్గొని మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైడా సంబరాల్లో నన్ను భాగస్వామ్యం చేసిన ప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే క్రితం సంవత్సరం కూడా సార్ పిలిచారు. మా 1980s పుట్టిన వాళ్ళందరికీ ఈ సంక్రాంతి గురించి అందరికీ తెలుస్తుంది. బట్ ఈ జనరేషన్ పిల్లలకి ఈ సంబరాలు నాకు తెలిసి చాలామంది తెలియవు. సార్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ ద్వారా ఈ సమాజానికి ఇచ్చే మెసేజ్ బాగా నచ్చింది. మన పల్లెల్లో జరుగుతున్నవన్నీ మర్చిపోకూడదు, ఆ ఉమ్మడి కుటుంబం అందరూ కలిసిమెలిసి ఉండాలి. అప్పుడులో మనం జాతరలు ఉండి గోదాదేవి పూజలు అని చెప్పేసి టెంపుల్స్ని దేవాలయాలకు వెళ్ళాలి. అలాగే సాంప్రదాయాలు అన్న సమారాధన అంటే అందరికీ కలిపి జాతరలో అన్నదానం చేయడం, ఇవన్నీ ఒక్కసారి సార్ మళ్ళీ గుర్తు చేస్తున్నారు అందరికీ. సో ఈ బిజీ లైఫ్లో మన అందరం ఎవరు జాబ్స్ బిజీలో వాళ్ళు ఉండడంలో ఈ సాంప్రదాయాలను ఎక్కడో మనం మిస్ అయిపోతున్నాం. సో పైడా సంస్థల ద్వారా వాళ్ళ విద్యార్థులందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకుని ఇవే సెట్టింగ్స్ వేసి ఇవి ఇలాగే ఉంటుంది. మా అటు కోనసీమ సమ్మర్ అంటే ఎలా ఉంటుంది, కోనసీమ జాతర ఎలా ఉంటుంది, ప్రబల తీర్థం అంటే ఎలా ఉంటుంది, అసలు వంటకాలు ఎలా ఉంటాయి, పూర్వం మనం ఏమేమి వంటకాలు తినేవాళ్ళు, ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసి మమ్మల్ని అందరినీ మళ్ళీ 90s 80sకి తీసుకెళ్ళాడు ఈయన. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ ఈ పిల్లలు కూడా వాళ్ళు ద వే వాళ్ళు ఏంటంటే ఆ టైంలో వాళ్ళు చూడరు. అసలు 80sలో ఇవన్నీ వాళ్ళకి తెలియనప్పుడు వచ్చినాయి. బట్ వాళ్ళు హౌ వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకుని వాళ్ళు ప్రజెంట్ చేసడం అంటే వీళ్ళందరూ ఏంటంటే ఇదివరకు ఇలా ఉండేవి, మనం ఎక్కడో మర్చిపోయాం, మనం ఈ తరాలకి నెక్స్ట్ తరాలకి ఇవ్వాలనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి, కనుమ అండ్ భోగి. థ్యాంక్ యూ. మీరు చూశారు కదా ఇదంతా కూడా, అంటే వీరు పైడా ప్రసాద్ గారు చెప్పారు ఇప్పుడు, అంటే ఇదంతా కూడా గతంలో మన తాత ముత్తాతలు చేసేవారు, కానీ ఇదంతా కూడా యువత మర్చిపోయారు. ఈరోజు అసలు పండగ ఏం చేస్తారు, పండగ వాతావరణాలు ఎటువంటి ఉంటాయి, ఈరోజు పిజ్జా బర్గర్లు తప్ప మిగతా ఎవరికి గుర్తులేవని చెప్తున్నారు. ఇదంతా కూడా మీరు అవన్నీ చూశారు కదా, మీరు వాళ్ళతో భాగస్వామ్యం మీకు అనిపిస్తుంది? యాక్చువల్లీ పిల్లలందరూ కూడా ఏంటంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అరిసె ఎందుకు వండుతారు అంటే నౌ దే గాట్ ఐడియా. ఇదివరకు అది ఐడియా ఉండి మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు, అరిసెలు అమ్మ పెట్టింది తినేయడమే, కానీ నౌ దే గాట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ అరిసె ఎందుకు వండాలి, అది సంక్రాంతికి ఎందుకు వండుతారు, కొత్త ధాన్యం అంటే ఏంటి, పంటలు ఎప్పుడు వస్తాయి, ఎన్ని పంటలు ఉంటాయి, ఇవన్నీ దేనో. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వన్స్ దే గ్రోన్ అప్, పిల్లలు వీళ్ళు పెద్దయ్యాక వాళ్ళ పిల్లలకి వీళ్ళు చెప్తారు ఈజీగా సంక్రాంతి అంటే ఎలా ఉంటుందని చెప్పి. సో మన పాత తరాలు మనం మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఈ వంటలు, పిండి వంటలు, ఆ సాంప్రదాయాలు అన్నీ మళ్ళీ వాళ్ళు రికలెక్ట్ చేసుకుంటున్నారు, ఈ జనరేషన్కి ఇస్తున్నారు అనమాట. ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. చూసాం కదా, ఈ పైడా కాలేజ్ సంక్రాంతి సంబరాల్లో నాకు పాల్గొనడం ఎంతో ఆనందంగా అని చెప్పి పక్క ఈ పాల్గొనే వాళ్ళు చెప్తున్నారు. మరో పక్క అంటే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది మహిళలు కూడా వారిని చూసే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, అంటే ఈ సంక్రాంతి సంబరాలలో అంటే మీరు గతంలో చూసి ఉండొచ్చు, ఇప్పుడు జనరేషన్ తెలియదు. ఇటువంటి సంబరాలలో అంటే మన పైడా అధినేతగా ప్రసాద్ గారు సంక్రాంతి సంబరాలు ఇలా ఉంటాయి అనే విధంగా కూడా ఈరోజు వీళ్ళు డెకరేషన్ చేశారు. ఇందులో మీరు పాల్గొన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ ఒకటి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా ప్లేస్మెంట్స్ వచ్చి ఏ పట్టణాలకో వెళ్ళి ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్కి చెప్పడానికి అసలు మేనేజ్మెంట్ చేసిన ఎఫర్ట్ ఎంత బాగుందంటే, బడ్జెట్ అన్నది ఒకటి పెట్టుకున్నారు, అంత లోపే చేయాలి, అంత ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ తీసుకొని చేశారు. వాళ్ళ ఎఫర్ట్స్ ఈరోజు పిల్లల్ని మోటివేట్ చేసి ఇలాంటివి చేయించడం అన్నది చాలా డిఫికల్ట్. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అలాంటిది ప్రతి ఒక్కరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ట్రెడిషన్ గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్కడ అష్టలక్ష్ములను పెట్టారు, ఒక్కొక్కరు వాళ్ళ రోల్ ఏంటి అన్నది చెప్పడము, వాళ్ళు దాని గురించి రీసెర్చ్ చేసి ఉంటారుగా. అంటే కనీసము ఒక కాలేజ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు చెయ్యండి అని మోటివేట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం అండి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పైడా చేయడం అసలు చాలా కమెండబుల్ అండ్ వెరీ అప్రిషియేటివ్. అండ్ ఐ కంగ్రాచ్యులేట్ సార్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ యూ హ్యావ్ మేడ్. మరి ఈరోజు ఈ పిల్లలతో పాటు మీరు కూడా భాగస్వామి అయ్యారు, మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. అంటే చాలామందికి పిల్లలు తెలియదు, అటువంటి మీరు తీసుకొచ్చారు. అంటే ఇదంతా కూడా చూపిస్తున్నారు. అసలు మీ పిల్లలతో మీరు షేర్ చేసుకున్న ఫీలింగ్స్ ఏంటి?
మొట్టమొదటిది నేను విలేజ్ అట్మాస్ఫియర్లో మా పిల్లలకి ఎలా ఉంటుంది అని చూపించడానికి తీసుకొచ్చానండి. నేను ఈరోజు పిల్లల్ని తీసుకురావడానికి వచ్చిన మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ కోడి పందాలు అనేవి జరుగుతుంటాయి. నేను ఎక్కడికైనా వెళ్ళి చూపించాలి అని అంటే నేను వెళ్ళలేకపోవచ్చు, కానీ పైడా వారు అసలు ఈ సిటీ సెంటర్లో తీసుకొచ్చి చూపించడం వల్ల నాకు పిల్లలకి అవేర్నెస్ ఇచ్చినట్టు చాలా అనిపించింది. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చిన్నపిల్లలు వాళ్ళు తెలుసుకున్నారు చాలా విషయాలు, అంటే సంక్రాంతి స్పెషాలిటీ ఏంటి అన్నది వాళ్ళు ఈరోజు తెలుసుకున్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. టీవీలో చూడడం కాదు, రియల్ లైఫ్లో చూశారు. ఇప్పుడు చివరిగా ఇక్కడ స్థానికంగా మీరు ఇక్కడ చూసిన స్టాల్స్లో కానీ ఈ పిండి వంటల తయారీ కానీ అంటే అసలు సంక్రాంతిలో వచ్చే భోగి పండుగ కానీ పెద్ద పండుగ కానీ కనుమ అంటే ఈ 3 పండుగలకు తేడాలు చూపించారు. అసలు మీరు ఇక్కడ ఏం గ్రహించారు? ఒకటి నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టాల్స్ పెట్టుకున్నారండి. ఒకరు భోగి పళ్ళు పోయించారు మనతో. తర్వాత రెండో ఒక స్టాల్లో మనకి జాతరలు స్పెషాలిటీ అన్నది చూపించారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చిన థీమ్ అన్నది తీసుకొని రావడము చాలా యూనిక్గా చేసి తీసుకొచ్చారండి. వాళ్ళ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. సో యాజ్ ఎ జడ్జ్ ఈరోజు నేను జడ్జ్ లాగా ఉన్నాను. నాకు చాలా డిఫికల్టీ ఇప్పుడు ఎవరిని బాగా రేట్ చేయాలనేది నాకు చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. బట్ అదర్వైజ్ అసలు ఇలాంటి ప్రభలు ఇవన్నీ చేయడం కూడా చాలా ఎఫర్ట్తో కూడుకున్న పని అండి. అంత పిల్లలు అంత కష్టపడ్డందుకు మీది బాగుంది ఇది బాగాలేదు అని నేను చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు. మీరు అందరూ కూడా అంటే ఈ కాలేజ్ పిల్లలందరూ కూడా దే హ్యావ్ పుట్ దేర్ 100% ఎఫర్ట్స్. దే హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. సంక్రాంతి పండగ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు. అంటే ఈ గోదావరి జిల్లాలకి ఒక ప్రత్యేకత ఏంటంటే సంక్రాంతి పండగ వస్తుంది అనగానే ప్రతి ఒక్కరూ భోగి మంట మొదలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఏర్పాట్లు చేస్తారు. ఏవైతే కాకినాడ సంబంధించి కాకినాడ పైడా కాలేజీలో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే విధంగా వారి ఉనికి చాటే విధంగా అయితే కూడా ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు. క్లియర్గా చూడొచ్చు. అంటే గోదావరి జిల్లాలలో ఈ సంక్రాంతి పండగ అసలు దాని యొక్క విశిష్టత ఏంటి అనే విధంగా కూడా ఈ పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. అయితే దీంట్లో విద్యార్థులే కాదు, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ కూడా అసలు సంక్రాంతి పండగ అసలు విశిష్టత ఏంటి అనే దానిపై కూడా పూర్తి వాళ్ళైతే వివరించే పరిస్థితి కూడా కనబడుతుంది. చూడొచ్చు ఏవైతే అంటే మనం గోదావరి జిల్లాలో అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రబల తీర్థం చేస్తారు. ఈ ప్రబల తీర్థం ఎలా చేస్తారు, అసలు దాని యొక్క విధి విధానం ఎలా ఉంటాయని దానిపై కూడా ఈ పైడా కాలేజీలో కూడా వాళ్ళు వివరించే పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు. అసలు ఈ యొక్క ప్రబల తీర్థం యొక్క ప్రత్యేకత ఏంటో కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా అడిగి తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి అసలు ఈ ప్రబల తీర్థం ప్రత్యేకత. ప్రబల తీర్థం అనేది కోనసీమ జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇది 4 నుంచి 450 సంవత్సరాల వరకు జరుపుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఇదే కాలంలో ఎందుకు చేస్తారంటే విష్ణుమూర్తికి శివుడికి కలిపి చేస్తారు. ఎందుకంటే ఈ నెల అనేది వాళ్ళకి చాలా ప్రీతిపాత్రం అనేది, కాబట్టి ఇది అనేది చాలా బాగా జరుపుతూ ఉంటారు ప్రతిసారి. దీనివల్ల ఏంటంటే సంక్రాంతికే కాకుండా సంక్రాంతిలో అనేది బెస్ట్ పార్ట్, ఇది మంచి పాత్రను పోషిస్తుంది. అలాగే ఇది ప్రతి సంవత్సరం కనుమ రోజున 3వ రోజున చేస్తూ ఉంటారు ప్రబలం అనేది. అంటే మనం చూస్తున్నాం అంటే ప్రబల తీర్థం అనేది కొంతమందికి ఇప్పటికీ చాలా మంది తెలియదు చిన్నపిల్లలకి. అంటే ఏదో చూస్తున్నాం క్లియర్గా. అంటే దీని యొక్క అంటే ఏంటి అసలు దీన్ని ఏ రకంగా చూడొచ్చు? చాలా మందికి ఈ విషయం అనేది తెలియదండి. ఇక్కడ కాకుండా ఎక్కువ కోనసీమ జిల్లాలోనే బాగా ప్రసిద్ధి చెందుతుంది. కాబట్టి ఇవి అక్కడే ఉండకుండా ప్రతి రాష్ట్రము ప్రతి వాళ్ళకి తెలియజేస్తూ మేము ఎలా ఇది పెట్టి ఉంచామండి ప్రబల తీర్థం అనేది. ఈ ప్రభావం చూస్తున్నాం కదా. ఇప్పుడు విద్యార్థులకి తెలిసే విధంగా మీ ఉపాధ్యాయులు పైడా మేనేజ్మెంట్ చేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు పోటీలు రావడం వల్ల ఇంకా ఎంకరేజింగ్గా చేయడం జరుగుతుంది. అలాగే ప్రభ అనేది ప్లాస్టిక్ కాకుండా వచ్చి న్యాచురల్గా తయారు చేయడం జరిగింది. ఎటువంటి ప్లాస్టిక్ అంట లేకుండానే ఎంతో స్వచ్ఛంగా చేసాం. అది మన పల్లెటూరు వాతావరణంలో ఎలాగైతే చేస్తారో అలా పల్లెటూరు వాతావరణం తగ్గట్టు ప్రభ అనేది తయారు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ప్లాస్టిక్ వాళ్ళది అన్ని వాళ్ళది, దీంట్లో ఏవి ఇచ్చారు? దీంట్లో ఎదురు బొంగులు, క్లాత్, చెరుగళ్ళు, పువ్వులు ఇవన్నీ డెకరేషన్ చేసి జెండాలు అంటే చేసి ఉపయోగించాము. చూసాం కదా. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ నివారణ చెయ్యాలి అని చెప్పి చెప్తున్న విధంగానే మేము ఏవైతే ఈ ప్రబల తీర్థం ఏవైతే చేస్తున్నామో దీనికంటే దీనికి సంబంధించి ఎదురు కర్రలు, ఈ క్లాత్, అలాగే చెరుగళ్ళు కూడా వినియోగించామని చెప్పి ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. అంటే దీనికి చాలామంది ఈ ప్రబల తీర్థం అని తెలియదు, కోనసీమ జిల్లాలోనే ఇది నిర్వహిస్తారు, చేస్తూ ఉంటారు. అయితే దీనికి తలపించే విధంగా కూడా ఈ పైడా కాలేజ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో కూడా మేము ఇదంతా చేయడం ఎంతో ఆనందంగా
చేస్తామని చెప్తున్నారు. అయితే మరోపక్క ఈ సంక్రాంతి సంబరాలతో పాటు అంటే చాలామంది ఏంటంటే దీనికి ఈ ఏవైతే అంటే వీరభద్రుడు గది సంబంధించి ఈ వీరభద్రులను తీసుకెళ్తూ ఉంటారు. అయితే దీన్ని కూడా వీరు ఇక్కడ పెట్టిన పరిస్థితి. బాబు ఇది ఏంటమ్మా ఇది? ఇదన్నీ వీరభద్ర మనం మన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ సుఖంగా సంతోషంగా ఉండాలని ఊరంతా తిప్పి తీసుకెళ్తారండి. సుఖ సంతోషాలతో ఉండాలని. ప్రత్యేకత అంటే ఇది పల్లకి, ఇది ఒక పల్లకి అండి. దేవుని ఊరేగిస్తారు. ప్రతి పండగకి నెల పండగ వస్తుందనగా ప్రతిరోజు పల్లకీని అనేది మేము ఊరంతా తిప్పుతూ ఉంటాము. ఊరు బాగోవాలని పాడి పంటలు అందరికీ చల్లగా ఉండాలని దేవుడిని మేము శాంతించడానికి పల్లకీని అనేది నెలంతా తిప్పుతూ ఉంటాము. చెప్పండి అసలు అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి సంబరాల్లో మీరు ఇలా పాల్గొంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఎప్పుడు మేము 3 సంవత్సరాలు పెట్టిండి ఇలాగే పోటీగా పందాలు చేసుకుంటున్నాం సార్. సంక్రాంతిగా ఎప్పుడు మంచిగా చేస్తూ చాలా బాగా చేస్తే ఎంటర్టైన్మెంట్ చేస్తాం సార్. ఇప్పుడు పల్లకిని ఊరేగిస్తూ దేవుడిని ఊరేగిస్తూ ప్రతి పండక్కి పల్లకిని ఊరేగిస్తూ అదే ప్రతి ఇంటికి వెళ్ళి దేవుడు ఆరాధిస్తూ పల్లకి మీద ఊరేగిస్తాం సార్ మేము ఎప్పుడుని. చూసాం కదా, అంటే ఈ సంక్రాంతి సంబరాలు ఈ పైడా కాలేజ్ ఏవైతే ఉందో ఈ కాలేజీలో కూడా అంటే విద్యార్థులకి ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులు కలిసి మేనేజ్మెంట్ కలిసి ఈరోజు ఈ కాకినాడ ఏవైతే భానుగుడి సెంటర్ దగ్గర ఉన్న అండలమ్మ కాలేజ్లో ఈ పైడా మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో కూడా ఒక పక్క భోగిమంటలు, అలాగే ప్రబల తీర్థం, అలాగే వీరభద్ర గది పల్లకి అంతా కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది. అయితే చెప్పండి అసలు మీరు ఏంటి అంతే ఏం చేస్తున్నారు? మేము ఫస్ట్ ఇయర్ అనమాట. ఇది మా ఫస్ట్ టైం చూడడం. అయితే ఫస్ట్ ఇయర్ కాబట్టి సో చాలా బాగా చేశారు. ఇయర్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కొత్తగా ఉంది మాకు చూడడానికి కూడా. నాకు తెలిసి ఇది బాగా చేయడం అనుకుంటా ఇన్ని ఇయర్స్లో. ఇది ఇప్పుడు గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళకి స్వాగతం పడడానికి ఈ ఫ్లవర్స్. అమ్మ చెప్పండి ఇదేంటి అసలు? అంటే ఇది అంటే ఒక సాంప్రదాయబద్ధంగా ఇవన్నీ పెట్టారు ఏంటి దీనికి? ఇది ఎవరన్నా వచ్చినప్పుడు గెస్ట్లకి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి ఇదండి. ఇది నేను ఫైనల్ ఇయర్ అండి. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం అది ఇంకా బాగా జరుగుతుంది. అంటే చాలా మట్టి అంటే చాలా బాగా చూస్తూ ఉంటాం. అంటే ప్లాస్టిక్ గ్లాసుల్లో గాజు గ్లాస్ వేస్తారు, ఈ మట్టి దాంట్లో చేస్తారు. ఏంటి ప్రత్యేక? ఆరోగ్యానికి మంచిదండి. ఆ ప్లాస్టిక్ అంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదని మన పూర్వకాలంలో వాడేవారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. చూసాం కదా, అంటే ఈ ప్లాస్టిక్ నివారణతో పాటు అంటే ఏవైతే ఈ ప్రబల తీర్థంలో కూడా వారు ప్లాస్టిక్ వినియోగించకుండా ఒక పక్క క్లాత్, అలాగే చెరుగ్గాళ్ళు ఎదురు బద్దలు ఇవంతా కూడా వాడి మేము వినియోగించని చెప్పి అక్కడ విద్యార్థులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అంటే క్లియర్గా చూడొచ్చు. అంటే ఈ సంక్రాంతి పండుగలో అంటే పండగనే కాదు ప్రతిరోజు వారాల రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గృహిణీలు అంటే తులసి ఏవైతే తులసిని వారు పూజించుకుని వారు రోజు అయితే ప్రారంభిస్తారు. అయితే ఈ సంక్రాంతి సంబరంలో భాగంగా తిలకించే విధంగా కూడా విద్యార్థులు ఈ తులసి కోట కూడా పెట్టిన పరిస్థితి. అయితే అమ్మ చెప్పండి అసలు ఏంటి ఈ తులసి కోట యొక్క ప్రత్యేకత ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? మా ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని తులసమ్మని పూజ చేసుకుంటే ఎప్పుడు అష్టలక్ష్మీ దేవులతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని తులసి దేవుని పూజించుకుంటాం. అలాగే భార్యాభర్తల మధ్యలో ఏ గొడవలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని పూజించుకుంటే ఈ తులసమ్మ. దాంతో పాటు అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి సంబరాల్లో పాటు అంటే కొంతమంది సోది చెప్పే మహిళలు వచ్చేవారు ఇళ్ళల్లో, దాన్ని కూడా వీళ్ళు ఏర్పడిన పరిస్థితి. అమ్మ ఏంటి ప్రత్యేకత ఏంటి? చెప్తానండి, నేను సోది చెప్తున్నాను. ఏంటి ప్రత్యేకత ఏంటి? సోది ఉన్నది చెప్తాను, జరగబోయే చెప్తాను, జరిగింది చెప్తాను, మాకు వచ్చిన వాళ్ళకి కూడా చెప్తాను. అంతే. చూసాం కదా, అంటే ఈ సంక్రాంతి సంబరాల్లో కూడా ఇది అంటే తిలకించే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అంటే ఈ పైడా కాలేజ్ మేనేజ్మెంట్ వారు కూడా హరిదాసుల వ్యాసం కూడా వేసిన పరిస్థితి. ఏంటిది? హరిదాస్ అనేది పూర్వం నుంచి వస్తుంది మన ఆచారం. హరిదాస్ ఇంటికి వెళ్తే కాళ్ళు నీళ్ళేసి బియ్యం వేసి దండం పెట్టుకుంటారు. అది మన పూర్వం నుంచి ఆచారం. ఇప్పుడైతే అందరూ బండ్ల మీద వస్తున్నారు, కానీ ఒకప్పుడు హరిదాస్ అంతా నడుచుకుంటూ వచ్చేవారు. అందరూ పిల్లలంతా సరదాగా ఆనందపడేవారు. ఇప్పుడైతే బండి మీద వస్తున్నారు, కానీ ఎవరికీ తెలియదు దాని గురించి. చూసాం కదా, ఈ సంక్రాంతి సంబరాల్లో అంటే ఓ పక్క ప్రబల తీర్థం, మరో పక్క భోగిమంట, మరో పక్క ఏవైతే ఈ అంటే ఈ సోది వేషం, అలాగే అంటే ఇకంతా కూడా అంటే ఈ పండగ వాతావరణం అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎలా అయితే గతంలో మన పెద్దవారు చేసేవారో దాన్ని తిలకించే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి. అంటే ఓ పక్క అంటే ఈ రోకలి ఇవన్నీ కూడా అంటే ఈ రోకలి ఇవన్నీ. అమ్మ ఏంటమ్మా ఏం చేస్తారు మీరు? బియ్యం పిండి దోశలు వేయడానికి. చెప్పండి ఏం చేస్తున్నారు? సండగాయని పచ్చడి చేస్తున్నాం, అదే కొత్తిమీర పచ్చడి. చెప్పండి మీరేం చేస్తున్నారు?
చెరగలి దీంతో మెనువులను ఆడుకోవచ్చు. పచ్చి పెసరపప్పు అది మాట సొండుండలకి. మీరేం చేస్తున్నారా? రాళ్ళు దంచుతున్నామండి. ఏం దేనికి? పిండి వంటకాలకి దానికి. చూసాం కదా, అంటే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అంటే అంటే ఇప్పుడైతే ఈ గ్రైండర్లు వచ్చినాయి తప్ప పూర్వకాల ఆచార ప్రకారంగా అయితే మన పెద్దవారు అంటే వచ్చిన అల్లుళ్ళకి కానీ లేకపోతే వారి కుటుంబ సభ్యులకు కానీ ఇదంతా కూడా తిలకించే విధంగా కూడా పూర్తిగా అయితే ఈ పైడా కాలేజ్ మేనేజ్మెంట్ ఏవైతే ఉందో వారు ఈ రోకలు ఏర్పాటు చేశారు. అలాగే మినువులు ఆడే విధంగా కూడా పూర్తి ఏర్పాటు చేశారు. అదే మరోపక్క అంటే చాలామంది ఈ పల్లెటూరు నుంచి గతంలో కూడా ఏమంటే గ్యాస్ స్టవ్ ఇవన్నీ వినియోగించారు. కానీ గ్యాస్ స్టవ్ కాదు, పిండి వంటలు ఇలా కూడా చేయొచ్చు అని గతంలో మన పెద్దవారు ఇలా చేసేవారని చెప్పే విధంగా కూడా ఇదంతా కూడా అంటే పొలాల పొయ్యి మీద ఒక పక్క పరవన్నం అలాగే స్వీట్లు కూడా ఇదంతా కూడా పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి. అమ్మ ఏం చేస్తారు మీరు? పరవన్నం సార్ పొయ్యి మీద. గ్యాస్ స్టవ్ ఉంది కదా అంటే అప్పట్లో పొయ్యిల మీద చేసేవారు కదా, అప్పట్లో పొయ్యిల మీద చేసేవారు కాబట్టి ఇప్పుడు అలాగే పండగ కదా ట్రెడిషనల్ ఫాలో అవుతున్నాం. చూసాం కదా, అంటే పండగ వాతావరణం తిలకించే విధంగా కూడా ఈ పూర్తి ఏర్పాట్లు పరిస్థితి. అంటే గతంలో మనం చూసేవాళ్ళం అంటే ఎక్కడైనా పల్లెటూరులకు వెళ్తే చిన్న చిన్న కిల్లి కొట్లు అంటే ఈ కిల్లి కొట్లు కూడా ఇక్కడ పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. అమ్మ ఏంటిది? ఇది పాతకాలంలో ఇలా కిరాణా షాప్స్ అవి ఉంటాయి. ఇప్పుడు అంటే ట్రెండింగ్ ఉన్నాయి. పాతకాలంలో ఇప్పుడు ఎవరు తినట్లేదు. సో అందుకని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చాం. పాతకాలంలో ఇవన్నీ పిక్కల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాగా. చెప్పండి, మీరు దీంట్లో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే చాలా ఆనందంగా ఉంది. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో మనం ఇక్కడ ఎలా చూడగలుగుతున్నాం. మనం చూసుకుంటే మనం బయట కొట్లు ఉన్నట్టు మనకు పల్లెటూరులో అన్ని సామాన్లు దొరకవు. మనకు అన్ని అన్ని ఆర్గానిక్లో దొరుకుతాయి. మనకు అయితే అన్నీ మనం అన్ని చూసుకుంటే ఇక్కడ అన్ని చిన్న చిన్నవన్నీ అమ్ముకుంటూ కూర్చుంటాం మనం. చూసాం కదా, అంటే సంక్రాంతి సంబరాల్లో కూడా అంటే మనమంతా ఒకటి మతంతో పని లేదనే విధంగా కూడా కొంతమంది యువత కూడా రెడీ అయిన పరిస్థితి. అది ఏంటి మీకు క్యాప్ అయి పెట్టిన మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను ఒక ముస్లింని, నా మిత్రుడు హిందూ, నా మిత్రుడు క్రిస్టియన్. అంటే అన్ని మతాలు ఇక్కడ కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నామని చెప్పడానికి ఇక్కడ నిదర్శనంగా మేము అందరం కూర్చున్నాం అనమాట ఇక్కడికి. సో ఇక్కడ మేము ఇలా పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఏ రోజు ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇదే మా ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కూర్చోడానికి. పైడా కాలేజ్ మేనేజ్మెంట్ ఇంత అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు చేస్తారు. ఓ యువతగా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా మా కాలేజ్ అయ్యుంటే మాకు ఇలా చేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ కాలేజ్ స్టూడెంట్ అవ్వడానికి మేము చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సంబరాలు ఎక్కడ జరగవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాత్రి అలా పందిళ్ళు లేపడం, అందరూ కలిసిమెలిసి పని చేయడం ఇది అసాధ్యమయ్యే పని కాదు. కాకపోతే ఇక్కడ మన పైడాలో సాధ్యం అవుతుంది. దాన్ని నేను చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. చూసాం కదా, అంటే ఈ సంక్రాంతి పండుగలో అంటే సంక్రాంతి పండుగ అంటే ఇది మనమంతా ఒకటి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి ఈ సంక్రాంతి సంబరాలలో పాల్గొనే విధంగా కూడా మా పైన మేనేజ్మెంట్ పూర్తి ఏర్పాట్లు చేశారు. అంటే ఒక పక్క క్రిస్టియన్, హిందూ, ముస్లిం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మనమంతా ఒకటే విధంగా కూడా ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ఓ పక్క యువత చెప్పే పరిస్థితి కనబడుతుంది. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఈరోజు మీరు పైడా కాలేజ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో మీరు పాల్గొన్నారు, మీరు జడ్జిగా కూడా ఉన్నారు. అది మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మన కల్చర్ ఎలా అంటే ఇప్పుడు స్వీట్ షాప్స్కి వెళ్ళి స్వీట్స్ పర్చేస్ చేసుకొని అంతా కూడా రిడ్యూస్ అయిపోయింది. టైం వేస్ట్ చేసుకోకుండా మనం చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేకింగ్ ప్రాసెస్ కూడా అరిసెలు కానీ గారెలు కానీ మనకి మన అమ్మమ్మలు తాతయ్యలు చెప్పేవారు కదా. మనం ఇప్పుడు ఏంటంటే చాలా టైం రిడ్యూస్ చేసి బయటికి వెళ్ళి బయటే టైం స్పెండ్ చేస్తున్నాము. ఇక్కడ కల్చర్ మొత్తం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి. అంతా కూడా మన ఓల్డ్ ట్రెడిషన్ అంతా కూడా చూపించడము, నేను ఇక్కడ వన్ ఆఫ్ ది జడ్జ్మెంట్గా రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే ఇది చూస్తున్నాం కదా, అంటే సర్వసాధారణంగా గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంక్రాంతి ఒకవైపు, కోడి పందాలు ఒకవైపు. ఈరోజు మీరు కోడిని పెట్టుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. చూడండి చాలా క్యూట్గా ఉంది. పందానికి రెడీ చేస్తున్నారు అన్నమాట దీన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసాం కదా, అంటే ఈ సంక్రాంతి సంబరాలలో అంటే సంక్రాంతి తలపించే విధంగా కూడా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ వారు పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి. అంటే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఏవైతే విజువల్స్లో ఈ
రోకలి కానీ వివిధ రకాలు, అంటే గతంలో ఇవి వాడితే కానీ ఇవి సంక్రాంతి పండుగ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు చూస్తే ఏమైనా ఉంటే అంటే మిషనరీ మీద అంతా గ్రైండర్స్ మీద అలాగే వారు వినియోగించుకునే పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక్కడ అంటే యువత అంటే సాధారణంగా యువత ఇదంతా కూడా అంటే దీంట్లో వారు భాగస్వాములు అయ్యి దీంట్లో వాడు ఉండడం కూడా చాలా ఆనందంగా అనిపించే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద ఈ కాలేజ్ మేనేజ్మెంట్ సంబంధించి ప్రిన్సిపల్ కూడా ఉన్నారు, వారిని చేసే ప్రయత్నం కూడా. సార్ చెప్పండి, అంటే గతంలో సంక్రాంతి పండగ వచ్చిందంటే సెలవుల్లో నానమ్మల ఇంటికి వెళ్ళడం, అలాగే ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని రకరకాలుగా ఉండేవారు. కానీ ఈరోజు చూస్తుంటే ఆ ట్రెడిషనలే పోయింది. అసలు ఈరోజు ఈ పైడా మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్గా మీరు కూడా దీంట్లో భాగస్వామి ఇదంతా కూడా ఏర్పాట్లు చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి వచ్చిందంటేనే చాలా ఉత్సాహం ఊళ్ళూరుతుంటుంది. ప్రధానంగా నేటి యువతకి ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ యొక్క వీటిని మనం పెద్ద పండుగలను పిలుస్తుంటామండి. వీటి యొక్క ప్రాధాన్యత తెలియజేయాలనే ఉద్దేశంతో మనం ఈ కళాశాలలో సుమారు 2 దశాబ్దాల నుంచి కూడా సంక్రాంతిని పైడాక్రాంతి అనే పేరుతోటి సుమారు 2 దశాబ్దాల నుంచి కూడా ఈ సంక్రాంతిని నిర్వహించడం జరుగుతుందండి. దీంట్లో నేటి యువతే రేపటి భవిష్యత్ తరానికి వారధి కాబట్టి మన చిన్ననాటి తరంలో ఉన్నటువంటి తాతయ్యల అమ్మమ్మల వాళ్ళు ఏ రకంగా ఈ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు ఈ పండుగలు ఎలాంటి వాతావరణం సృష్టించుకున్నారో, ఎలాంటి వాతావరణంలో వీళ్ళందరూ కూడా పెరిగారో దాని ఆ యొక్క సంస్కృతిని తర్వాత తరానికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతిని కళాశాలలో నిర్వహించడం జరుగుతుందండి. చెప్పండి, ఇప్పుడు మీరు ఒక సంక్రాంతి సంబరాలలో మీరు అంటే గతంలో చూసేవాళ్ళం, అంటే మనం ఎప్పుడో నా చిన్ననాటి వయసులో చూసి ఉంటున్నాము ఈ సోదమ్మ అన్నది. ఈరోజు ఈ సోదమ్మ పాత్రలో మీరు వహిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉండండి. ఇప్పుడు రాబోయే తరంలో ఎవరికి ఇలాంటివి తెలియదు కదండి, సూదమ్మ క్యారెక్టర్ ఘటన అంటే ఇలాంటివి ఉంటాయని కూడా మాకు చాలా ఉత్సాహంగా ఉంది ఇవి చేస్తున్నందుకు. ఎందుకంటే మా రాబోయే తరాలకు కూడా ఇలాంటివన్నీ తెలియాలని చెప్పేసి మా యాజమాన్యం మా కాలేజీ యాజమాన్యం ఇలాంటివి చేయడం మాకు చాలా ఆనందంగా ఉండండి. అంటే ఈ సోదమ్మ అనగానే గతంలో అంటే వివిధ రకాలుగా అంటే వాళ్ళు నిజం చెప్తామని చెప్తూ ఉంటారు. అంటే ఈరోజు ఈ సోదమ్మకి అసలు దానికి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అండి అంటే ఇప్పుడు మామూలుగా ఎదుటి వాళ్ళని మొప్పిస్తూ ఉంటాం కదండి, అలాగా అదే అమ్మ చెప్పేది మేము ఇక్కడ చెప్తూ ఉంటామండి. వీళ్ళకి చెప్తా ఉంటే సోది చెప్తామండి. వాళ్ళకి మామూలుగా ఇప్పుడు ఒక అమ్మకి చెప్తాను, సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, పలకమ్మ పలుకు, రాముల్లాంటి మౌడొచ్చాడే తల్లి, పెళ్ళై 2 రత్నాల్లాంటి 2 పిల్లలు ఉన్నారే తల్లి, 2 చూడ చక్కడైన పిల్లలే తల్లి, ఆడుతూ పాడుతూ ఎప్పుడూ ఇళ్ళలో అల్లరి చేస్తూ తిరుగుతూ ఉంటారే తల్లి, అలాగే చూడడానికి లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా నువ్వు, ఆ చిరునవ్వుతో నవ్వుతూ లక్ష్మీదేవిలో వెలుస్తూ ఉన్నావమ్మా ఇళ్లలోని, అలాగే సది సంపదలతో ఎప్పుడు ఇల్లు వద్దిల్లాలని కోరుకుంటున్నామే తల్లి, జాగ్రత్తగా ఉండాలే తల్లి, ఇంట్లో రాముడు ఉన్నాడే తల్లి, నీవు రాముడికి సీతమ్మ వలె తోడుగా ఎల్లప్పుడూ అన్ని వేళలా తోడుంటావని కోరుకుంటున్నానే తల్లి. చెప్పండి అమ్మా, ఈరోజు ఈ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో మీరు పాల్గొన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నేను ఇందులో అయితే సంతానదేవి పాత్ర వేసానండి, అయితే చాలా హ్యాపీగా ఉంది. అమ్మా చెప్పండి, ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల్లో మీరు పాల్గొన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను జీవితంలో ఎప్పుడు చూడలేని గొప్ప అనుభూతిని చెందాను. నేను తల్లి అవతారం వేస్తే తల్లే నాలో నిజంగా వచ్చి ఉన్నట్టుంది. మొత్తం 8 మంది ఉంటారు, 7 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిరూపమే నేను 8. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క దాంట్లో నీతి, న్యాయం, ధర్మం ప్రతి ఒక్కటి వాళ్ళు పాటిస్తూ ఏదైతే కరెక్ట్గా చేస్తారో ఆ వాళ్ళకి ప్రతిరూపమే నేను. వాళ్ళు ఎలాంటి అధర్మాలు చేయకుండా ధర్మంగా ఉంటూ ఏవైతే పనులు చేస్తారో దాంట్లో విజయం కలగాలంటే దాంట్లో నేను ఖచ్చితంగా ఉంటాను. ఆ నీతి లేకుండా నీతిగా ఉన్నారంటే వాళ్ళతో నేను జీవితాంతం ఉంటాను. కష్టపడే తత్వం, నీతి, న్యాయం, ధర్మం వాళ్ళు చేసే ఉద్యోగంలో వాళ్ళు కనుక ఉంచుకున్నారంటే నేను వాళ్ళతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. వాళ్ళకి నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉంటాను. వాళ్ళు ఎలాంటి ఆలోచించకుండా వాళ్ళకు సరిపడనంత వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళతో నేను ఎప్పుడూ ఉంటాను. కష్టపడే తత్వంతో పాటు వాళ్ళకి సహాయం చేసే గుణం ఉందంటే వాళ్ళతో నేను ఎప్పుడూ ఉంటాను. ధనం, భేద, లోభం, కులం, మతం ఈ తేడాలు ఏవి చూడకుండా వాళ్ళు కష్టపడే తత్వం ఉండి సహాయం చేసే గుణం ఉన్నారంటే వాళ్ళతో నేను జీవితాంతం ఉంటాను. ఇది నిజంగా ఒక పండగలా కాదు, నిజంగా మొత్తం ఒకే రోజు 3 పండుగలు ఎన్నైతే వచ్చినాయో అన్నీ మా ఇంట్లో ఉన్నట్టున్నాయి. వేరే వేరే బ్రాంచెస్ అన్నీ కలిపి ఉంటాం. BCA, BSc కంప్యూటర్స్, BSc కెమిస్ట్రీ అందరూ ఉంటారు. అందరూ కలిపి ఉండి కూడా ఒకే ఇంట్లో నివసిస్తూ ఎన్ని ఆనందాలను మేము చూపించగలము అన్నీ ఈరోజు చూపించాం.
అంతే ఆనందంగా చూపించగలిగాం కూడా మేము అనుకుంటున్నాం. దీనికి మించిన ఆనందం మేము ఇంటి దగ్గర ఉంటే ఎంత వస్తుందో దానికి మించిన ఆనందం ఇక్కడ వచ్చిందని మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంత బాగా చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చి మా లోపల ఉన్నవి ఏవి తెలుసుకోవాలని చూసారు. మీకు కూడా మా తరపు నుంచి అందరి నుంచి పైడా కాలేజ్ నుంచి స్టాఫ్ తరపు నుంచి స్టూడెంట్స్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పండి, ఈరోజు మీరు ఈ సంక్రాంతి సంబరాల్లో మీరు ఒక వేషధారణ చేశారు, అసలు ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? ఇది నేను రంగనాథ స్వామి వారి వేషం వేశాను. దీని స్పెషల్ ఏంటంటే నేను నా సతి అయిన ఆండాల కోసం వైకుంఠాన్ని నుంచి వదిలి భూలోకానికి వచ్చాను. దీంట్లో ఏంటి స్పెషల్ అనేది ఏంటంటే తిను తులసి గోట్లో దొరికింది వాళ్ళ తండ్రి గారికి. తను చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా తను నా స్మరణ చేసుకుంటూనే ఉంది. ఆ స్మరణకి నేను కరిగిపోయి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చాను. విష్ణుమూర్తి అవతారం నుంచి రంగనాథుడి అవతారంలోకి వచ్చి దీన్ని భోగినాడు వివాహం చేసుకున్నాను. సంక్రాంతి పండగ వచ్చిందంటే వీధుల్లోకి వచ్చేవారు హరిదాసులు, గంగిరెద్దు కళాకారులు. అయితే ఇప్పుడున్న సమాజంలో గంగిరెద్దు కళాకారులు అన్నది రానే మర్చిపోయారు. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా చాలా తగ్గుముఖ పట్టింది. అసలు ప్రస్తుతం ఈ గంగిరెద్దు కళాకారులను వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అదే అంటే సంక్రాంతి పండగ రోజు వచ్చిందంటే గంగిరెద్దు కళాకారులు వీధుల్లోకి వచ్చారు, హరిదాసులు వచ్చారంటే సంక్రాంతి పండగ మొదలైనవచ్చు. అటువంటిది ఈరోజు గంగిరెద్దు కళాకారులు తగ్గుముఖం పట్టారు, చాలామంది తగ్గిపోయారు. అంటే ఈరోజు మీ పిల్లలను కూడా తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదని ఉన్నాను. అది ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మా గంగిరెద్దుని పట్టుకొని వచ్చినా సరే ఎవరో కూడా ఇచ్చే పద్ధతి లేదండి. ఇప్పుడు మా పరిస్థితిలో మా తప్ప మా కుర్రోళ్ళు ఎవరో తిరగరండి. ఇంకా ఎవరో రూపాయి ఇచ్చే పద్ధతి కాపాడతలేదండి. ఈ సాగర సంబరాలు, ఈ సంక్రాంతి శుభాకాంక్షలు పెట్టే తిరుగుతున్నామండి. ఉత్తప్పుడు ఎవరో కూడా రారండి. మాకు ఎవరో రూపాయి ఇచ్చే పద్ధతి కాపాడతలేదండి. మాకు ఇచ్చే రూపాయి కూడా మాకు ఎవరో కాపాడతలేదండి. అందు గురించి ఈ సంబరాలకి, ఈ సాగర సంబరాలకి ఇలాగా మా కుర్రోళ్ళు ఇద్దరు జంట వేసుకొని ఇలా సంబరాలు కానీ ఇలా వచ్చామండి. ప్రభుత్వం ఇప్పటికైనా మీ మీద దృష్టి పెట్టి వారు ఎటువంటి సహాయం చేస్తే బాగుంటుంది మీరు అనుకున్నారు? ఇప్పటికైనా సరే ప్రభుత్వం దృష్టి పెట్టి మాకు సహాయం చేస్తే బాగుంటుందని చెప్తున్నానండి. కళాకారులు అంతరించిపోతారా? కళాకారులు అంతరించిపోరండి. మాతో పోతాయి కళాకారులు ఉండరండి. ఇంకా మాతో పాటు కళాకారులు ఎవ్వరూ ఉండరండి. ఇంకా మాతోనే లాస్ట్ అండి కళాకారులు. ఇదండి. చూసాం కదా, ఓవరాల్గా సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాలలో మొదలైన నేపథ్యంలో పూర్తిగా ఎక్కడ అంటే గోదావరి జిల్లాలో ఏం ప్రత్యేకత, ఎలా జరుగుతాయి, అసలు భోగి, కనుమ, సంక్రాంతి యొక్క సందడులు ఏంటి, అసలు ప్రత్యేకతలు ఏంటి, అసలు గంగిరెద్దు కళాకారులు అంటే ఏంటి, అసలు భోగి పండగ అంటే ఏంటి అనే విధంగా కూడా పైడా మేనేజ్మెంట్ వారి యొక్క ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ కలిసి విద్యార్థులకి వారితోనే వేషధారణ చేయించి ప్రజలకు తెలిసే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఓవర్లు చూసుకుంటే మొత్తానికి సంక్రాంతి సంబరాలు తలపించే విధంగా కూడా పైడా మేనేజ్మెంట్ అయితే వారు ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.